ఇంతకాలం ఉచితంగా వాడిన యూపీఐ పేమెంట్స్ మీద ఇప్పుడు ఛార్జీలు వేసే అవకాశం ఉందా? అసలు జరుగుతుంది ఏంటి? ఇప్పుడు పార్లమెంటులో ఒక సవరణ బిల్లును తీసుకొచ్చారు. అది ఆమోదం పొందితే భవిష్యత్తులో యూపీఐపై ఒక కొత్త రకమైన ఛార్జీ విధించడానికి చట్టపరంగా వీలు ఏర్పడవచ్చు. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. భారతదేశంలో కోట్లాది మంది ప్రతిరోజు యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారు. దానికి ఒక కారణం కంఫర్ట్ అయితే మరో పెద్ద కారణం ఉచితంగా చేసుకునే వెసులుబాటు. అంటే ఇప్పటి వరకు దీనికి ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ ఇప్పుడు పార్లమెంటులో వచ్చిన ఒక కొత్త ప్రతిపాదనతో పరిస్థితి మారే అవకాశం కనిపిస్తుంది. అది చట్టమైతే భవిష్యత్తులో కొన్ని మర్చెంట్ యూపీఐ లావాదేవీలపై, అనగా మనం దుకాణాల్లో చేసే కొనుగోళ్లలో ఎండిఆర్ వసూలు చేయొచ్చు. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది, అదంతా మర్చెంట్ చూసుకుంటాడు కదా, మనకేం సంబంధం అని. ఒక ఉదాహరణ చూద్దాం. మీరు 5,000కి ఒక మొబైల్ కొన్నారు అనుకుందాం. ఒకవేళ దానిపై 0.3% ఎండిఆర్ ఉంటే వ్యాపారికి అదనంగా 15 రూపాయలు ఖర్చు పడుతుంది. ఆ 15ను మీ దగ్గర విడిగా తీసుకోకపోవచ్చు, కానీ ఆ ఖర్చును వస్తువు ధరలో కలిపేసే అవకాశం ఉంది. అలా అయితే చివరికి కట్టేది మాత్రం మనమే. మరోవైపు బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు మాత్రం మరో వాదన వినిపిస్తున్నాయి. యూపీఐని నడపడానికి టెక్నాలజీ, సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీగా ఖర్చు అవుతుందని, ఆ ఖర్చును భరించాలంటే ఎండిఆర్ లాంటిది అవసరమని వారు చెబుతున్నారు. ఆ మాటలోనూ కొంత నిజం ఉంది. కానీ డిజిటల్ ఇండియా పేరుతో ప్రజలకి యూపీఐని అలవాటు చేసింది ఎవరు? క్యాష్ కంటే డిజిటల్ పేమెంట్లు మంచివని చెప్పింది ఎవరు? ఇప్పుడు అదే వ్యవస్థపై అదనపు ఖర్చు వేస్తే ఆ భారం ఎవరు భరించాలి? ప్రభుత్వమా, బ్యాంకుల, వ్యాపారుల, లేక చివరికి మళ్ళీ ప్రజల? కోట్లాది మంది ప్రతిరోజు వాడుతున్న యూపీఐలో ఇలాంటి మార్పులు వస్తే దాని ప్రభావం ఏంటో మాట్లాడుకోవాల్సిందే. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి.